we have taken a decision as a party that 400 acres which this government is eyeing like a real estate broker, ఆ 400 ఎకరాలను ఎట్టి పరిస్థితుల్లో, ఇది కేసీఆర్ గారి మాట, మా పార్టీ మాట, మా పార్టీ తరపున మేము మాటిస్తున్నాం, 3 ఏళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ 400 ఎకరాలని మొత్తం హైదరాబాద్లో, మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్గా ఏర్పాటు చేస్తాము. ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈరోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్లకు ఆశపడి, రేవంత్ రెడ్డి చెప్పే మాటలకు ఆశపడి ఆ ల్యాండ్ 1 ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నా, మమ్మల్ని తర్వాత అనొద్దు. ఖచ్చితంగా ప్రతి ఇంచ్ తిరిగి వెనక్కి తీసుకుంటాము. ఒక అద్భుతమైన ఈకో పార్క్, ఎట్లా అయితే ఒక సెంట్రల్ పార్క్ ఉంటుందో మన్హాటన్లో, ఆ స్థాయిలో ఒక అద్భుతమైన ఈకో పార్కును హైదరాబాద్ ప్రజలకి గిఫ్ట్గా అందిస్తాము. అటు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు ఆ గిఫ్ట్గా ఉంటుంది, హైదరాబాద్ ప్రజలకు కూడా ఇది ఒక గిఫ్ట్గా ఇస్తాము. ఇది మా కమిట్మెంట్, ఇది మా బాధ్యత. హైదరాబాద్ ప్రజలు మా ఓట్లేసి గెలిపించారు. మొన్నటి ఎన్నికల్లో కూడా ఏకపక్షంగా కాంగ్రెస్కి 1 సీట్ ఇవ్వకుండా గెలిపించారు. సో వీఆర్ కమిటెడ్ టు ప్రొటెక్టింగ్ ఎన్వైరన్మెంట్ ఇన్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్, ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఆ 400 ఎకరాలు పొరపాటున కూడా ఎవరు కొనవద్దు. కొంటే మీరు నష్టపోతారు, మమ్మల్ని తర్వాత తప్పుపడ్డద్దు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కాదు, 3 ఏళ్ల ముందు చెప్తున్నాము. మమ్మల్ని తర్వాత అనవద్దు, ముందే చెప్తున్నాము. ఈ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ విస్తరణ కాంక్షతో పనిచేస్తోంది. మేము మాత్రం భవిష్యత్ తరాల కోసం ఆలోచిస్తున్నాము. అ పొలిటీషియన్ థింక్స్ అబౌట్ నెక్స్ట్ ఎలక్షన్, అ స్టేట్స్మెన్ థింక్స్ అబౌట్ నెక్స్ట్ జనరేషన్. అందుకే మా నాయకుడు కేసీఆర్ గారు చెప్పారు, వచ్చే తరాల కోసం ఆలోచించాలి ఆ 400 ఎకరాలు. ఎందుకంటే మొన్నటిదాకా కోర్టు డిస్ప్యూట్లో ఉంది కాబట్టి మేమే కొట్లాడినాం కోర్టులో కూడా. ప్రైవేట్ వ్యక్తులది కాదు, ఆ ల్యాండ్ ప్రభుత్వాన్ని అని మేమే కొట్లాడుతూనే ఆ ల్యాండ్ తిరిగి ప్రజలకు వచ్చింది. ఇవాళ అదేదో రియల్ ఎస్టేట్ కింద అమ్ముకోవడానికి కాదు మేము కొట్లాడింది. ఆ ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ జరగాలి, ఆ ప్రాంతంలో ఒక అర్బన్ లంగ్ స్పేస్ ఉండాలి. ఢిల్లీ మాదిరిగా మన నగరం మారొద్దు. ఢిల్లీలో ఎట్లయితే ఎయిర్ క్వాలిటీ దెబ్బతిని ఇవాళ మాస్కులు వేసుకొని తిరిగే పరిస్థితి వచ్చిందో, ఎయిర్ క్వాలిటీ డేంజరస్ లెవెల్స్గా ఉంది అని చెప్పి ఇవాళ వివిధ దేశాలు అక్కడి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి చెప్పే పరిస్థితి వచ్చిందో, ఆ పరిస్థితి హైదరాబాద్కి రాకూడదు. భవిష్యత్ తరాలు బాగుండాలి అంటే, మన పిల్లలు బాగుండాలి అంటే, సో వీఆర్ కమిటెడ్ అండ్ వీఆర్ కమిటింగ్ టు మేకింగ్ షూర్ దిస్ 400 acres of Kanche Gachibowli land will be converted into an eco park, and we are requesting all the people who are interested in coming and joining with us